శవాలు చూడండి జగన్మోహన్ రెడ్డికి, తగాదాలు లేకుండా బొల్లా బ్రహ్మనాయుడికి నిద్ర పట్టదు. రోజు ఎక్కడ శవాలు దొరుకుతాయా, శవ రాజకీయాలు చేద్దామని, ఎక్కడ అవకాశం ఉంటుందా రెచ్చగొట్టి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పేసి బొల్లా బ్రహ్మనాయుడు ఆరాటం. ప్రజలు బుద్ధి చెప్పినా బుద్ధి రాలేదు. నోరు తెరిస్తే అబద్ధం, ఏదో ఒక అబద్ధాన్ని పోగు చేసి మసిబూసి మారేడుగాయ చేసి దుష్ప్రచారాలు చేయటం బొల్లా బ్రహ్మనాయుడికి అలవాటు. అబద్ధం చెప్పంది నిద్ర పట్టదు. అబద్ధాలు మూటగట్టడం, అసత్య ప్రచారాలు చేయటం వెన్నతో పెట్టిన విద్య బొల్లా బ్రహ్మనాయుడికి. ఏనుగుపాలెంలో దేవి అనే మహిళ చనిపోయింది, అనుమానాస్పద పరిస్థితిలో చనిపోయింది. మే 18వ తారీఖు ఎవరు గవర్నమెంట్ ఉంది? ఆ రోజు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది, వైసీపీ ప్రభుత్వం. మరి మా మీద పడి ఏడుస్తాడేంటి ఈ పనికి మాలినోడు? బొల్లా బ్రహ్మనాయుడు అసలు తెలిసి మాట్లాడుతున్నాడా? ఏదో ఒకటి అబద్ధాలు ఎదుటోళ్ళ మీద బురద చల్లటం తప్ప వాస్తవాలు మాట్లాడటం చేత కాదు. ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడటం నేర్చుకో. ప్రజలు కర్రు గాల్చి వాత పెట్టారు నీకు, చిత్తుగా ఓడించారు. నీ దుర్మార్గాలు, నీ నీచాలు, నీ దౌర్జన్యాలు, నీ తప్పుడు కేసులు, నీ అహంకారం, నీ దురహంకారం ప్రజలు సమాధానం చెప్పారు. చిత్తుగా వినుకొండ చరిత్రలో హయ్యెస్ట్ మెజారిటీ 30,000 పైన మెజారిటీతో నిన్ను చిత్తుగా ఓడించారు. ఇప్పటికైనా మారు, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో. మీ ప్రభుత్వం ఆ రోజు అధికారంలో ఉంది, ఆపద్ధర్మ ప్రభుత్వం. ఆ రోజు మరి మీరెందుకు అరెస్ట్ చేయలేదు? మీరెందుకు జైల్లో పెట్టలేదు? ఆ రోజు నేను కూడా సిఐతో మాట్లాడా. మహిళ చనిపోయింది, అది అనుమానాస్పద స్థితి, ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయాలా, నిందితులు ఎవరైనా సరే శిక్షించాల్సిందే అని చెప్పేసి ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను మాట్లాడా పోలీసులతో. నువ్వు పట్టించుకోలే ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు. అనుమానాస్పద పరిస్థితిలో చనిపోయినటువంటి దేవిని ఫారెన్సిక్ రిపోర్టు కోసం పంపించారు. ఇంతవరకు ఫారెన్సిక్ రిపోర్ట్ రాలా, రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ రోజు ఉన్నది మీ ఆపద్ధర్మ ప్రభుత్వం, ఆ రోజు ఉన్నది నువ్వు తెచ్చుకున్న సిఐలు, నువ్వు తెచ్చుకున్న ఎస్ఐలు. ఆ రోజు ఏం మాట్లాడకుండా, ఆ రోజు చర్య తీసుకోకుండా ఈరోజు ఏంటి ముసలి కన్నీరు గారుస్తావు? నీలాగా కుజ్జాపాలన మేము చేయం, నీలాగా దుర్మార్గాలను ప్రోత్సహించాం. ఇక్కడుంది జీవి ఆంజనేయులు, ఇక్కడుంది తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. అంటే దోషులు ఎవరైనా శిక్షిస్తాం. మీలాగా దోషులు కాపాడటం, అమాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం ఇలా మేము చేయం. నీలాంటి నీచ రాజకీయాలు మేము చేయం.